స్నానయాత్రలోని భగవంతుడికి మనం అభిషేకం చేసిన తర్వాత ఆయనకి ఫీవర్ వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి డివోటీస్ అలా ఎంతలాగా ఫ్రూట్ జ్యూసెస్, ఈ జ్యూసెస్, ఆ జ్యూసెస్ అలా కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. సో ఎవరైనా ఇంతసేపు వాటర్లో తడుస్తే తప్పకుండా వాళ్ళకి ఫీవర్ వస్తుంది. అదే ఆయన కూడా దగ్గు, జ్వరము, అందు గురించి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు జగన్నాథ స్వామి కనిపించట్లేదు కదా. సో ఆయన లోపల ఉన్నారు. ఇప్పుడు 15 days అనవసర పీరియడ్ అంటారంటే ఇంకా మమ్మల్ని ఆయన దర్శనం ఇవ్వరు. ఇప్పుడు ఒక వెస్టర్న్ డివోటీస్ ఎవరైతే గౌరహరి ప్రభు అని ఆయన అన్నారనమాట. నేను అలా కథలు వింటూ ఉంటే కూడా నేను మనసులో అనుకుంటాను, స్వామికి ఏమైనా జ్వరం వస్తుందా అని అలా అనుకుంటూ, ఒకసారి స్నానయాత్ర తర్వాత ఎప్పుడైతే టెంపుల్ అంతా క్లోజ్ చేసేసారో ఆయన అలా చాంటింగ్ చేస్తున్నారనమాట. సో మధ్యరాత్రి నిద్ర రావట్లేదు, ఇంకా జస్ట్ అలా గార్డెన్లోనే ఇలా వాక్ చేస్తూ ఉంటే ఎవరు తుమ్ముతున్నారు, శబ్దం వచ్చిందనమాట. ఇదేంటి ఈ రాత్రి ఎవరు లేదు కదా చుట్టూ అని. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే టెంపుల్ నుంచి వస్తుంది, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే గర్భగుడి నుంచి వస్తుంది, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే గర్భగుడి లోపల నుంచే వస్తుంది. అప్పుడు తనకి అర్థమైంది, ఓహో జగన్నాథ్ తుమ్ముతున్నారనమాట, నిజంగానే ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చిందనమాట. సాయంత్రం అంతా ఆయనకి నీళ్ళతోని అభిషేకం చేశారు కదా, అప్పుడు ఆయన అందరితో షేర్ చేశారనమాట. నేను నమ్మలేదు, కానీ నిజంగానే భగవంతుడికి ఫీవర్ వస్తుంది, ఆయన కూడా కఫ్, కోల్డ్ వస్తుంది అనమాట. అఫ్కోర్స్ కొంతమంది అంటారు ఇంటర్నల్ రీజన్ ఏంటంటే ఎల్లప్పుడు డివోటీస్ ఆయనకి ఏదో ఒకటి కోరుతూనే ఉంటారు, ఆయన ఎప్పుడు డివోటీస్ టైం ఇస్తూ ఉంటారు, పడుకోరు. డోర్ క్లోజ్ అయితే ఆ 3 hours దేవతలు వస్తారు, వేరే లోకాల నుంచి చాలామంది వస్తారు. సో లక్ష్మీదేవి కంప్లైంట్ చేస్తూ ఉంటారన్నమాట, నా కోసం మీకు టైమే లేదు. అందుకోసం సంవత్సరంలో 15 days నో ఎంట్రీ, ఎవరి కోసం కాదు, ఓన్లీ లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉంటారు.